నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత 24 ఏళ్ల క్రితం నాటి ఎర్రకోటపై దాడి కేసులో పాకిస్తాన్కు చెందిన ఓ ఉగ్రవాదికి క్షమాభిక్ష ఇచ్చేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిరాకరించారు. డిసెంబర్ 22, 2000 సంవత్సరంలో ఎర్రకోట ప్రాంగణంలో ఉన్న సెవెన్ రాజ్పుతానా రైఫిల్స్ యూనిట్ పై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 3 ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనలో విచారణ చేపట్టిన ఢిల్లీ పోలీసులు దాడి జరిగిన 4 రోజులకు నిషేధిత లష్కరే తోయబా సభ్యుడు ఆరిఫ్ అలియాస్ అబ్షక్ ను అరెస్ట్ చేశారు. నిందితుడు పాకిస్తాన్ జాతీయుడని, భారత భూభాగంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించాడంటూ కేసులు నమోదయ్యాయి. ఇటు ట్రయల్ కోర్టులో విచారణలో భాగంగా ఇతర ఉగ్రవాదులతో కలిసి ఆరిఫ్ కుట్ర జరిపినట్లు నిర్ధారణ అయింది. శ్రీనగర్లోని 2 కుట్రదారుల ఇంట్లో ఎర్రకోటపై దాడికి కుట్ర పన్నారని, 1999లో మరో 3 లష్కరే తోయబా ఉగ్రవాదులతో కలిసి ఆరిఫ్ అక్రమంగా భారత్లోకి ప్రవేశించారని ట్రయల్ కోర్టు పేర్కొంది. దీంతో అతడికి 2005లో మరణశిక్ష విధించింది. ట్రయల్ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు సమర్థించాయి. ఆరిఫ్ కు అనుకూలంగా ఎలాంటి ఉపశమన పరిస్థితులు లేవని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎర్రకోటపై దాడి అనేది దేశ ఐక్యత, సమగ్రత మరియు సార్వభౌమత్వానికి ముప్పుగా పరిగణించాలని ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. మరణశిక్షలో ఎలాంటి మార్పులు చేసేది లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో ఆరిఫ్ కి విధించిన మరణశిక్షను ధృవీకరిస్తూ నవంబర్ 3, 2022న ఆరిఫ్ వేసిన రివ్యూ పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. చివరి అవకాశంగా ఆరిఫ్ మే 15న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు క్షమాభిక్ష పిటిషన్ ని పెట్టుకున్నారు. అయితే ఈ పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించినట్లు మే 29న రాష్ట్రపతి సచివాలయ ఉత్తర్వులు వెల్లడించాయి. ఇక మరోవైపు ద్రౌపది ముర్ము తన పదవీ కాలంలో క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించడం ఇది రెండోసారి. అసలు నాకు తెలవక అడుగుతా, ఇలాంటోడికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశం ఇవ్వడమే తప్పు. ఈ దేశాన్ని నాశనం చేస్తాడు, ఈ దేశ ప్రజలను చంపేస్తాడు, కానీ ఆడి ప్రాణం మీదకి వచ్చేసరికి ఈ దేశంలో క్షమాభిక్ష పెట్టమంటాడు. వారేవా ఏమున్నారా బై, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోళ్ళలాగా. ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని అందరూ అభినందిస్తున్నారు. ఇది ఆవిడ రిజెక్ట్ చేసిన 2వ క్షమాభిక్ష పిటిషన్ అట. కొన్ని కేసులలో కొంతమందికి క్షమాభిక్ష అనేది ఎప్పటికీ దొరకకూడదు. అలాంటి వాళ్ళకి అసలు ఎంత వీలైతే అంత తొందరగా శిక్ష పడితేనే ఇంకొకరు తప్పు చేయడానికి భయపడతారు. ఆ దిశగా ఆలోచనలు చేయాలి ప్రభుత్వాలని కోరుకుందాం. మరొకసారి ద్రౌపది ముర్ము గారికి మనందరి తరపున కూడా అభినందనలు. ఈ వీడియోపై మీ అభిప్రాయం, ద్రౌపది ముర్ము గారి నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ రోజులాగే చెప్తున్నాను, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఇది మనందరి ఛానల్. ఆర్థికంగా, ఆఫీస్ పరంగా ఈ ఛానల్ ఇంకొంత సెట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అది నా ఒక్కదాని వల్ల కాదు కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు కోరుతున్నాను. మీ అందరి సహాయ సహకారాల వల్లే ఈరోజు ఇలా మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తూ దేశ కోసం మాత్రమే మనం ఆలోచించగలిగితే మన కుటుంబాలు బాగుంటాయనే విషయాన్ని కూడా చెప్పగలుగుతున్నాను. అలానే మీ సపోర్ట్ ఎప్పుడు అందించండి. సపోర్ట్ అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు దాని మీద క్లిక్ చేయగానే 1 to 5 లెవెల్స్ వస్తాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. కాదు అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళ కోసమే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటన ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవచ్చు. యాడ్స్ కోసం మీరు సంప్రదించాల్సిన నెంబర్ 8328500576. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.